కారవేలుడి సైన్యాలు కన్నాబెన్నా నది వరకు నడిచి ముసిక నగరాన్ని హడలగొట్టాయని నాసిక్ శాసనంలో గౌతమిపుత్ర సతకర్ణిని బెనకట స్వామి అనే బిరుదంతో వ్యవహరిస్తున్నది. ఈ రెండు అంశాలపై వివి మిరాసి పండితుడు నిర్మించిన సిద్ధాంత సారాంశం. ఈ మిరాసి పండితుని వాదంలో అనేక లోపాలు ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్ర కళింగ లొకేషన్ ఒకటి లోపం, కన్నబెన్న మూషికా నగర, ఈ రెండు కూడా లోపాలు అనమాట. నల్గొండ మెదక్ జిల్లాలలో మహిషకులు అనే జాతి పరిపాలన చేసింది. ఒరిజినల్గా నల్గొండ మెదక్ జిల్లాలలో మహిషకులు అనే జాతి పరిపాలన చేసింది. గుంటుపల్లి శాసనంలోని రాజుకు మహిషకాధిపతి అనే బిరుదు ఉంది గుంటుపల్లి శాసనంలో. అలాగే కన్నబెన్న అంటే రివర్ కృష్ణ. ఈ మూడు కటక్, కళ్యాణ కటకము, ధాన్య కటకం అనే పేర్లు ఉదాహరణగా బెనకటకము ఒక రాజ్యము, రాష్ట్రము గాక నగరముగా గ్రహించడం యుక్తం. అంటే ఈ బెనకటకము అనేది కూడా ఈ ధాన్య కటకంలాగా, కళ్యాణ కటకంలాగా, కటక్లాగా అది కూడా ఒక నగరమే అని మనం గుర్తించాలి. బెనకటకము వెన్నా నది పై ఉన్న నగరమే అనే నగరం అనే అర్థం వస్తుంది. బెనకటకము వేణా నది పై ఉన్న నగరం అనే అర్థం వస్తుంది. బెన అనేది కన్నబెన్నాకు సంక్షిప్త రూపమని గ్రహిస్తే, బెన అనేది కన్నబెన్నాకు సంక్షిప్త రూపం గ్రహిస్తే ఆ నగరం ధాన్య కటకముగా గుర్తించడం సమంజసం. మొత్తానికి బెనకటక స్వామి అంటే ధాన్య కటక స్వామి అని ఈ పుస్తకం ఆదరు ఫైనలైజ్ చేస్తున్నారన్నమాట. అందుకని గౌతమిపుత్ర సతకర్ణి బెనకటక స్వామి అన్న ధాన్య కటకం అన్న ఒకటే, ఆ కన్నబెన్న కృష్ణానది తీరాన అన్నట్టు ఈయన వాదం ఫైనలైజ్ చేస్తున్నారు, మహారాష్ట్ర కాదని చెప్పి. అలాగే గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం గౌతమిపుత్ర సతకర్ణి జయించిన రాజ్యాలలో ఒకటిగా విదర్భను పేర్కొంటున్నది. గౌతమి బాలశ్రీ ఇచ్చిన నాసిక్ శాసనంలో గౌతమిపుత్ర సతకర్ణి జయించిన రాజ్యాలలో విదర్భను ఒకటిగా పేర్కొంటుంది. అంటే విదర్భను కూడా జయించాడని. అలాగే మొదటి శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి విదర్భను ఏలినారన్నట్టుకు మాత్రమే ఈ శాసనాల నుండి సాక్ష్యం లభిస్తుంది. అంటే విదర్భను ఏలేరు, విదర్భను జయించి ఏలేరు. విదర్భను జయించిన రాజ్యాల్లో ఒకటి.